చాలా ఇబ్బంది పడుతున్నావు, మానుకుంటే బాగుంటుంది కదని చాలామంది చెప్పారు. కానీ అయినా నేను మానుకోలేదు. అట్లనే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. తర్వాత ఒకరోజు అందరూ గిద్దలూరు ప్రార్థనకు వెళ్తున్నప్పుడు అరుణోదయం వచ్చింది. వచ్చి అయ్యా ఎందుకయ్యా వచ్చి ప్రార్థనకు వస్తే అయ్యా నువ్వు ఇలా ఉంటే అట్లయ్యా పిల్లల్ని చూసుకుంటా నువ్వు తాక్కుని ఉండు, ప్రార్థనకు వస్తే బాగుంటుంది కదా అని చెప్పింది. చెప్పిన ఈయన రాళ్ళమ్మా ఆయన ఆడ మానుకుంటాడు, మానుకాడు పోని మా అద్దె మారేను లేదు అన్నట్టుగా ఉంది. అయితే ఆ రోజు వీళ్ళు ప్రార్థనకి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళినాక నేను పోయి మార్కాపురం పోయి పనికని వచ్చి వస్తూ తాగి వచ్చా. ఫుల్గా తాగి వచ్చి నేను బాగా పనుకొని నిద్రపోతున్నా. వీళ్ళందరూ మధ్యాహ్నం టైం ఆ మధ్యలో అయింది. నాకు ఎవరో ప్రార్థన చేసినట్టు నాకు అనిపించింది. ఏమని, నువ్వు ఇలా మందు తాగుతున్నావు, నువ్వు ఏంది చెడిపోతున్నావు, ఇలా నా భార్య చేసినట్టుగా నాకు వినిపిస్తూ ఉంది సోలల్లో. సరే ఏంది ఇట్లా ఉందని లేదు చూస్తే ఏమీ లేదు, మధ్యాహ్నం అయింది. సరే అట్లనే వండుకున్నా. తర్వాత ఆ రోజు నైట్ కూడా 12-2 గంటల మధ్యలో అట్లనే వినిపిస్తున్నాయి నాకు. వినిపిస్తుంటే ఏదో దేవుడే నాకేదో కార్యం చేయాలని